హాయ్ అండి, నేను మీ ఝాన్సీని ఝాన్సీస్ బ్లాగ్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు 2 రోజుల క్రితం మనం శ్రీకృష్ణ భగవాన్ని ఆవిర్భావం గురించి మాట్లాడుకున్నాం కదండి. ఈరోజు ఆయన్ని గోకులానికి ఎలా తీసుకువెళ్ళారో ఆ కథని విందామన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన సమయానికి గోకులంన యోగా మాయా స్వరూపమైన బాలికను యశోదాదేవి ప్రసవించిందనమాట. అంత శ్రీకృష్ణుడు వసుదేవుని ఉద్దేశించి, నన్ను తీసుకుని వెళ్ళి, ఈయన శిశువుగా ఉన్నాడు కదండి వసుదేవుడి దగ్గర, భగవానుడే చెప్తున్నాను అనమాట. వసుదేవుని ఉద్దేశించి నన్ను తీసుకుని వెళ్ళి నందగోకులమున యశోద ఇంటిలో ఆమె ప్రక్కన పరుండబెట్టి, అచ్చట జన్మించి ఉన్న నా సోదరియగు యోగమాయను తీసుకుని రావలసింది అని చెప్పారంట. ఆయన భగవాన్ని ఆజ్ఞ మేరకు వసుదేవుడు బయలుదేరటకు నిర్ణయించుకుని బాలుని తన వడిలోనికి తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు కారాగారంలో జన్మించాడు కదండి. ఆయన్ని గోకులంకు చేర్చుటకు వసుదేవుడు ఉద్యుక్తుడయ్యాడు. వసుదేవుడు బాలుని బుట్టలో పెట్టుకుని శరమున ధరించాడు. అంతే, తలుపులు వాటంతట అవే తెరవబడినాయి. వసుదేవుడు శ్రీకృష్ణుని ఎత్తుకుని బయలుదేరగానే సూర్యోదయంలో తిమిరాలు తొలగినట్లు మూతబడి ఉన్న ద్వారములు, తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. మేఘుడు గర్జిస్తూ వర్షించడం ప్రారంభించాడు. ద్వారం వద్ద ఉన్న ఆదిశేషుడు తన పడగలతో అవరోధాలను తొలగించుచు వసుదేవుని అనుసరించాడు. కాపలావారు నిద్రమత్తులో పడిపోయారు. భగవాను శరమును ధరించాలే గాని కారాగృహ ద్వారాలే కాదు, కైవల్య ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. వసుదేవుడు పుణ్యాత్ముడు, శ్రీకృష్ణ భగవాన్ మోసే భాగ్యానికి నోచుకున్నాడు. కారాగృహంలో బంధించబడి ఉన్నను నిరంతరము కృష్ణనామామృత పాన చిత్తుడైనందునే తనకి ఆ భాగ్యము కలిగినది. వసుదేవుడు కారాగృహం నుండి బయటకు వచ్చాడు. మేఘములు మెల్లగా వర్షింపసాగాయి. సత్పురుషుని రాక ఎప్పుడు చల్లదనాన్నే కలిగిస్తుంది, శాంతినే అందిస్తుంది. ఆదిశేషుడు ద్వారం దగ్గరే నిరీక్షించుండినాడు. వసుదేవుడు ముందుకు కదలగానే ఆదిశేషుడు వెనుక ఛత్రం వలె నిలిచి పడగలను విప్పి వర్షధార దేవునిపై పడకుండా నిరోధించుచు అనుసరించుచుండెను. వసుదేవుడు యమునను సమీపించాడు. భయంకరమైన జలరాశి యొక్క వడి వలన యమున సుడులు తిరుగుచు పరుగులుచుండెను. వసుదేవుడు సమీపించగానే యమున దారి ఇచ్చెను. యమున చాలా పవిత్రమైనది. యముడనగా మృత్యువు, నా అనగా కానిది అని భావము. యమున శ్రీకృష్ణుని విభూతి అయినందున అమృత రూపమై ఉన్నది. యమునాదేవి దారి ఇవ్వగా వసుదేవుడు ముందుకు నడుస్తున్నాడు. తన పడగలను ఛత్రం వలె నిలిపి ఆదిశేషుడు వెంబడిస్తున్నాడు. యమున హృదయం స్పందించింది. బాలకృష్ణుడు వసుదేవుని శిరంపై ఉన్న బుట్టలో ఉన్నాడు. ఈ దివ్యమంగళ రూపమును దర్శించే భాగ్యము మరొకసారి లభించేది కాదు. ఈ అవకాశమును వృధా చేసుకోకూడదని యమున భావించిందంట. అంతే, ఇరువైపులా కరమలు చాచినట్లు పైకి లేచింది. శ్రీకృష్ణుడు చిరునవ్వును చిందిస్తూ తన పాదములను ముందుంచాడు. యమునాదేవి భగవాన్ని పాదారవిందములను స్పృశించి పరవశించింది. యమున నది రూపంలో ఉన్నందున ఎప్పుడూ ఎత్తు నుండి పల్లముకే ప్రవహిస్తుంది. నీరు ఎత్తు నుండి పల్లానికే కదండి ప్రవహిస్తుంది. కానీ శ్రీకృష్ణుని దర్శించే నిమిత్తము
పైకి లేచింది. భగవత్ కృపకు పాత్రురాలయ్యింది. వసుదేవుడు యమునను దాటాడు. శ్రీకృష్ణుని శరంపై ధరించి వసుదేవుడు యమునా నదిని దాటినట్లు భగవాన్ మనసులో నింపుకుని భక్తులైన వారు భవసాగరాన్ని దాటి తరించాలి. గోకులంలో గోపాలులందరూ నిద్రించుచుండిరి. వసుదేవుడు నందుని ఇంట ప్రవేశించి శ్రీకృష్ణుని యశోద ప్రక్కన పడకపై పరుండపెట్టి యోగమాయను తీసుకుని మరలా వెనుతిరిగి వచ్చి కారాగృహంలో ప్రవేశించెను. దేవకి పక్కన ఆ బాలికను పరుండబెట్టి తాను పూర్వం వలె సంకెళ్ళు తగిలించుకుని కూర్చునెను. పురద్వారములన్నయు పూర్వం వలె లోపల బయట బంధింపబడి ఉండెను. ద్వారరక్షకులు వెళ్ళి దేవకి ప్రసవించిన వార్తను కంసునికి తెలిపారు. ఆ మాట వినగానే కంసుడు భయభ్రాంతుడై జుట్టు వ్రేలాడుచుండ ఆవేదన చెందుతూ సూతికా గృహమునకు వచ్చెను. దీనురాలుగు దేవకి కంసును చూచి భయంతో తొట్టుపాటు పడెను. ఈ బిడ్డను వధించవద్దని ప్రాధేయపడెను. మేనగోడలకు ఈ బాలికను వధించక తన కొసంగమని ప్రార్థించెను. చెల్లెలియగు తనకు శుభమును ప్రసాదించమని అభ్యర్థించెను. అన్న శాంతించు, ఈ బిడ్డ అల్లుడు కాదు మేనకోడలు. అల్లుడు వలన కదండి కంసుడికి ప్రాణ హాని ఉందని అనుకుంటాడు. మేనల్లుడు కాదు, పుట్టింది మేనకోడలు అని చెప్తుంది అనమాట. ఈ బిడ్డ అల్లుడు కాదు మేనకోడలు పుట్టింది, ముద్దు చేయ తగింది. అన్న నా మాట ఆలకించు. స్త్రీని వధించుట రాజులకు తగిన కార్యం కాదు. నీవు కీర్తిమంతుడివిగా శోభించాలి. మహాత్ములు నడిచిన బాటలో నువ్వు నడవాలి. అన్న నిన్ను శరణంటూ వేడుకుంటున్నాను అని దేవకి విలపించుచు విన్నవించుకొనెను. దేవకి విలాపము కంసుని మనసును మార్చలేకపోయినది. దుర్మార్గుడైన కంసుడు దేవకిని నిందించాడు. ఆమె చేతిలోని శిశువును బలవంతముగా లాగి ఆ బిడ్డ 2 పాదములను గట్టిగా పట్టుకుని బలముగా రాతిపై విసిరెను. అయితే ఆమె యోగమాయ కదండి, ఆమెను చంపగలడు ఆయన. వెంటనే ఆమె కంసుని చేతి నుండి విడివడి గగనమున నిలబడి శూలము మొదలైన ఆయుధములు గల అష్టభుజ స్వరూపిణిగా గోచరించెను. ఓరి మూర్ఖుడా, నీకు పూర్వశత్రువు, నిన్ను సంహరించువాడు మరి ఒక చోట పుట్టి పెరుగుతూనే ఉన్నాడు. అనవసరముగా అమాయకులైన శిశువులను వధించకు అని చెప్పి అంతర్ధానమాయెను. యోగమాయాదేవి మాటలు కంసుని హృదయమును మార్చినవి. కంసుడు పశ్చాత్తాప పడసాగాడు. దేవకీ వసుదేవులకు నమస్కరించుచు, మీరిరువురును నన్ను క్షమించండి, నేను దుష్టుడను, బిడ్డలను నిర్దాక్షిణ్యంగా వధించిన పాపిని. నా పాపానికి నిష్కృతి లేదు. బంధువులను దూరం చేసుకుని బంధములను పెంచుకుని అందజీవితమును ఆవిష్కరించుకున్న అన్యాయమైన వ్యర్థజీవిని. నన్ను క్షమించండి. నా అపరాధమును క్షమించండి అంటూ దేవకీ వసుదేవుల పాదములను పట్టుకొనెను. కానీ సజ్జనుల యందు పరివర్తన శాశ్వతముగా నిలుచును, దుర్జనుల యందు పరివర్తన గోచరించునే కానీ నిలవదు. ఆ రాత్రి అలా గడిచిపోయెను. మర్నాడు కంసుడు మంత్రిమండలిని సమావేశపరచి, నేడే గ్రామ ప్రజల్లో ఉన్న 10 దినములలోపు అంతకన్నా అధిక వయస్సు గల శిశువులను వధించమని చెప్పెను. అలా 10 రోజులు, ఎవరైతే 10 రోజుల్లోపు పుట్టిన పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ వధించమని ఆజ్ఞ చేశాడనమాట.
అలా కంసుని హింసాకార్యముల చేత మధురా నగరము జీవన మాధుర్యం కోల్పోయినది. అన్ని హింస చేస్తారు కదండి. అయితే శ్రీకృష్ణుని దర్శన భాగ్యం చేత నందకులము సుందర నందనమైనది. శ్రీకృష్ణుడేమో అక్కడ గోకులంలో చేరిపోయాడు కదా యశోద పక్కకి. అక్కడేమో గోకులంలో అంత సుందర నందనమైందంటండి. ఇక్కడ కంసుని కార్యక్రమాల మూలాన మధురా నగరమేమో జీవన మాధుర్యాన్ని కోల్పోయిందని చెప్తున్నారు. అది శ్రీకృష్ణుడు చెరసాల నుండి గోకులానికి చేరడము, యోగమాయ గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. ఓకేనా?